మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు పెద్దలు అలాగే యువ స్వయంవరం నిర్వహిస్తున్నటువంటి మందడి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ మీరు ఈ పెద్దల స్వయంవరం అలాగే యువ స్వయంవరం నిర్వహిస్తున్నారు. 8 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. అంటే ఏ ఉద్దేశంతో మీరు పెట్టారండి? పెద్దల స్వయంవరం ప్రారంభించడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఒక పెద్ద సంస్థ నడిపేస్తుందండి. అది నడపడానికి కారణం ఏంటంటే చాలామంది పెద్దవాళ్ళు 50 నుంచి 60 ఏళ్ళు దాటిన తర్వాత అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భారతదేశం అంతా కూడా ప్రేమలు, అభిమానాలు ఇవి లేకుండా బతకగలిగేటువంటి పరిస్థితి లేదు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తమ పిల్లల మీద అభిమానంతో, ప్రేమతో వాళ్ళ కోసం ఉన్నదంతా వాళ్ళ చదువు కోసమని, వాళ్ళ అభివృద్ధి కోసమని, వాళ్ళ ఉద్యోగం కోసమని ఆస్తులన్నీ అమ్మేసుకోవడం, అలాగే అప్పులు చేయడం, వాళ్ళని విదేశాలకు పంపించాలన్నట్లు కోరిక కాంక్షతో పంపించడం, ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ నుంచి ఏ రకమైన రెస్పాన్స్ రాలని పరిస్థితి ఏర్పడటం, రోజు రోజుకి ఇద్దరి మధ్య ఉండేటువంటి కాంట్రాక్ట్స్ తెగిపోవడం, వాళ్ళు పంపించాల్సిన డబ్బు పంపించకపోవడం, ఇక్కడ ఆస్తులన్నీ పోగొట్టుకోవడం, రోడ్డు మీద పడిపోవడం, చివరికి అడుక్కు తినేటువంటి పరిస్థితిలో ఉండటం కూడా గొప్ప జీవితం గడిపిన వాళ్ళు కూడా ఒకప్పుడు ఒక గొప్ప జీవితం గడిపిన వాళ్ళు వాళ్ళ రోడ్డు మీద అడుక్కు తినడం కూడా చూసినప్పుడు ఆ బాధ, ఆ కష్టం చూసిన తర్వాత ఏదైనా ఒకటి చేస్తే బాగుంటుందనే కోరికతోటి ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పెద్ద సంస్థని స్థాపించడం జరిగింది. దీంట్లో హైకోర్టు జడ్జెస్, అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ పర్సన్స్ చాలామంది దీంట్లో మెంబర్స్గా, తర్వాత అడ్వైజర్స్గా దీంట్లో ఉన్నారండి. ఈ సంస్థ ప్రారంభించి 8 సంవత్సరాలు దాదాపు అవుతోంది. దీంట్లో 52 దేశాల్లో బ్రాంచెస్ దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. లక్షలాది మంది దీంట్లో మెంబర్స్గా జాయిన్ అయ్యారు. 50 సంవత్సరాల పైన ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా దీంట్లో మెంబర్గా జాయిన్ చేసుకుంటాం. ఎందుకు కుటుంబ సభ్యులను తీసుకుంటాం అంటే కుటుంబ సహకారం లేకుండా పెద్దవాళ్ళు ఆనందంగా, సంతోషంగా గడపడం అనేది సాధ్యం కాదు. వాళ్ళ అభిమానాలు, ప్రేమలు దొరకాలంటే అసలు పెద్దవాళ్ళ విలువ ఏమిటో వాళ్ళకి తెలియాలి. ఆ విలువ తెలుసుకునేటువంటి పరిస్థితులు చాలా తక్కువ ఉన్నాయి వాళ్ళు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఆ పెద్దవాళ్ళ విలువ ఏమిటో తెలిసేది. వీళ్ళు పుట్టేవరకే వాళ్ళు ఉండని పరిస్థితి ఏర్పడ్డప్పుడు వీళ్ళకి ఆ విలువ తెలిపేవాళ్ళు లేరు, చెప్పడానికి అవకాశం లేదు, తెలుసుకునేందుకు అంతకన్నా అవకాశం లేదు. తద్వారా పెద్దవాళ్ళ విలువ తెలుసుకోకపోవడం వల్ల ఆ పెద్దవాళ్ళు కావాలనే కాంక్ష వాళ్ళలో బయలుదేరడమే కష్టంగా ఉంది. దానికన్నా మనం ఈ విలువ తెలిస్తే ఇప్పటి నుంచే తెలియజేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మొత్తం కుటుంబాన్ని చేర్చుకుంటున్నాం. మేము అనేక రకాల ప్రోగ్రామ్స్ దీంట్లో తయారు చేసామండి. అంటే ముందు హెల్త్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి మా దాంట్లో. 800 హాస్పిటల్స్ భారతదేశంలో మేము టైఅప్ అయి ఉన్నాం. ఈ ఐడి కార్డు తీసుకెళ్ళినట్టయితే, మా ఆర్గనైజేషన్ సభ్యులు ఐడి కార్డు తీసుకెళ్తే హాస్పిటల్ లోపల వాళ్ళకి మాకు టైఅప్ అయి ఉన్న హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఉండదండి. 30% దాకా డిస్కౌంట్ ఇస్తారు. అలాగే వీళ్ళని క్యూలో నిలబెట్టకుండా ఒక రూమ్లో కూర్చోబెట్టి మర్యాదగా తీసుకెళ్లి వాళ్ళు మొత్తం అన్ని సర్వీసులు పూర్తి చేయించి పంపిస్తారండి. అలాగా హాస్పిటల్స్లో ఒక రకమైన వాళ్ళకి గౌరవ మర్యాదలతో వాళ్ళకి కావాల్సినటువంటి సేవలు అందించేటువంటి పరిస్థితి మేము క్రియేట్ చేసాం. అలాగే హెల్త్ క్యాంప్స్ చాలా కండక్ట్ చేస్తాం. కొన్ని వందల వేల హెల్త్ క్యాంప్స్ మేము చేసాం ఇప్పటిదాకా. దాని ద్వారా కూడా ఫ్రీగా టెస్టులు కానీ, మందులు కానీ, డాక్టర్స్ కన్సల్టేషన్ కానీ ఇవన్నీ దొరికే అవకాశాలు వాళ్ళకి ఏర్పడ్డాయి. అలాగే హెల్త్ ఇన్సూరెన్సు మేము 1/3 రేట్లో ఇస్తున్నామండి. మామూలుగా 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే 30 నుంచి 35 వేలు 5 లక్షల రూపాయలకే అవుతుందండి. 10 లక్షలకి అయితే మీకు దాదాపుగా ఒక 40 నుంచి 50 వేల దాకా కూడా 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కావాలంటే, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే సంవత్సరానికి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మేము ఒకేసారి 1,00,000 మందిని గ్రూప్గా దీంట్లో జాయిన్ చేయడం వల్ల మాకు 1/3 రేట్లు, అంటే మేము 12,500, 30 నుంచి 35 వేలు అయ్యేది 12,500కే మేము 5 లక్షల ఇన్సూరెన్స్ను, అలాగే 50 వేలు దాకా హెచ్డిఎఫ్సిలో ఆల్రెడీ ఉందనుకోండి, వాళ్ళు మీకు జాయిన్ అయ్యారనుకోండి, ఇదివరకు 35,000 కట్టేవారండి. మరి 1/3 అయిపోతుంది అంటారా? ఇప్పుడు 12,500కే వస్తుందండి. అదే సేమ్ పాలసీ. అంటే సేమ్ పాలసీ రెన్యూ కాదండి. ఇందులో ఏంటంటే ఈ పాలసీ డిఫరెంట్ పాలసీ ఇది. అంటే దీంట్లో ఏమవుతుందంటే మామూలు దాంట్లో మీకు 2 years తర్వాత కానీ మీకు ఏదైనా ఎగ్జిస్టింగ్ మధ్య జబ్బులు ఉంటే మీకు కంటిన్యూ దాంట్లో తీసుకుంటారు, 2 years తర్వాత తీసుకుంటారు. కానీ మాకు 1 year తర్వాత రెన్యూ అయిపోతుంది. అంటే 1 yearలోనే ఎగ్జిస్టింగ్ జబ్బులు కూడా లెక్కలోకి తీసుకుంటారు. ఇది ఎగ్జిస్టింగ్ పాలసీతో సంబంధం లేకుండా కొత్త పాలసీ కింద లెక్క అవుతుంది. అంటే 1 సంవత్సరంలో తేడా వస్తుంది, 1 సంవత్సరం తేడా వస్తుంది, కానీ మరి 1/3 రేట్లో వస్తుంది. అంత డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే దీన్ని తీసుకుంటారు. అలాగా మా దగ్గర కూడా లక్షల మంది జాయిన్ అయ్యారు దీంట్లో. ఆ రకంగా 1/3 రేట్లో మేము పాలసీ ఇవ్వగలుగుతున్నాం. అలాగే 10,000ది 18,000కి ఇవ్వచ్చు. అంటే 10 లక్షలది
10 లక్షల ఇన్సూరెన్స్ 18,000కే మేము ఇక్కడ ఇస్తున్నాం. బయట 40 నుంచి 50,000 అయితే రేటు ఉండేటుందని.